రేణిగుంట నుంచి ఎస్ఆర్ఎస్ సర్జరీ చేయించుకోవడానికి మన దగ్గరికి ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు. చేయించుకొని ఈరోజు ఎన్నో రోజు అండి? ఈ రోజుకి 4 రోజులు. 4 రోజులు అయింది. సో మన దగ్గర ఇంకోళ్ళు ఎవరో చేయించుకుంటే వాళ్ళ షేపు తర్వాత డెప్త్ చూసి బాగుంది అని అనుకొని దాని తర్వాత ఒక 10 సార్లు ఫోన్ చేసి 10 సార్లు వాళ్ళ డౌట్లు అడిగి ఆ డౌట్లన్నీ మేము క్లారిఫై చేసి దాని తర్వాత మా మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చారనమాట. ఆదివారం చేసాం సర్జరీ, ఈరోజు లక్షవారం. సో ఆవిడ మాటలు తెలుసుకుందాం. ఆవిడ అసలు ఎలా మా దగ్గర వచ్చారు, యాక్చువల్లీ ఇంకెక్కడికో వెళ్దాం అనుకున్నారు. సో మీ స్టోరీ చెప్పండి, అసలు ఎలాగా తెలుసుకున్నారు, ఎలా వచ్చారు, ఏంటి? నేనైతే ఎప్పటి నుంచో ఢిల్లీలో చేయించుకోనుకున్నాను. కొద్దిగా గట్టిగా. ఎప్పటి నుంచో ఢిల్లీలో చేయించుకోనుకున్నాను, కానీ అక్కడ పెయిన్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చి ఆ లాంగ్వేజ్ వేరే, తెలుగు కాదు మొత్తం హిందీ. మనం కొన్ని చెప్తే కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావాలి. ఇంకోటి వచ్చి దూరము, ఇదైతే మనకు తెలుగులోనే ఉంటుంది. దగ్గర కూడా మాకు 1 డే పట్టింది ఇక్కడ రావడానికి. అదే 2 డేస్ 3 డేస్ పడుతుంది. అందువలన నేను నెట్లో చూశాను. నెట్లో చూసి ఇంకా యూట్యూబ్లో చూశాను. మీ వీడియోస్ కానీ ఇంటర్వ్యూ కానీ చూశాను. చూసి ఇంకా బెటర్ అనిపించింది. సార్ని అడిగాను, వీడియో కొంచెం పెట్టండి, బీటీస్ ఏమైనా పిక్స్ ఉంటే పెట్టండి అంటే పెట్టారు. పెట్టిన తర్వాత దాంట్లో చూస్తే నా బెస్ట్ ఫ్రెండ్ నాసీలానే ఉంది దాంట్లో. ఆమె చూసి ఇంకా నాకు ధైర్యం వచ్చింది. చూసి ఇంకా ఆమెను కొన్ని క్వశ్చన్లు అడిగాను. ఆమెను సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సార్తో కనెక్ట్ అయ్యాను. సార్తో నేను 2 మంత్ 3 మంత్ మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సార్ ఇంప్రెస్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఇంక నేను మనీ అరేంజ్ చేసుకొని రావడం జరిగింది. ఓకే, మీకు ఇక్కడ వచ్చారు కదా, వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మీకు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయడం జరిగింది. అంతా కన్సల్టేషన్ అయింది. మీకు కన్సల్టేషన్ నుంచి సర్జరీ వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే కన్సల్టేషన్ ఎలా అయింది, సర్జరీ ముందు ఎలా ఉంది, సర్జరీ తర్వాత ఎలా ఉంది, సర్జరీ అప్పుడు ఎలా ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సర్జరీలో ఏంటంటే 1 డే 2 డేస్ ముందు వచ్చాము. 1 డే ఒక రోజు వచ్చి రక్త పరీక్ష చేశారు. 2వ రోజు వచ్చి డాక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ చేశారు. తర్వాత 3rd డే నాకు సర్జరీ ఎస్ఆర్ఎస్ సర్జరీ చేశారు. నేను ఊహించలేదు, చాలా పెయిన్ ఉంటుందేమో అని అనుకున్నాను. 1 డే నాకు మార్నింగ్ 8:30కి మొదలు పెట్టారు. 8 లోపల 1 గంటలకు అయిపోయింది, సర్జరీ అయిపోయింది. కానీ పెయిన్ ఉంటదేమో అని కొంచెం భయపడ్డాను. పెయిన్ అయితే అందరూ చెప్పినట్లు లేదు, పెయిన్ అయితే లేదు. అందరూ చెప్తూ ఉంటారు పెయిన్ లేదు అని చెప్తూ ఉంటారు. దీంట్లో నార్మల్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఎస్ఆర్ఎస్ కి, భరించాలి ఇది అంటారు. అంత భరించినంత నొప్పి ఏం లేదు, బాగానే ఉంది, నొప్పి అయితే లేదు. అది బెస్ట్ అని అనుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చి. సంతోషం, బాగానే ఉంది ఇప్పుడు వరకు. సో ఇప్పుడు 4 రోజులు అయింది కదా, మా స్టాఫ్ అయినా మా సపోర్ట్ స్టాఫ్ అయినా మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? బాగానే చూసుకున్నారండి. వీళ్ళైతే నాకైతే బాగానే చూసుకున్నారు. అందరూ కూడా చూసుకున్నారు. నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా సర్జరీ అయింది, ఆ అమ్మాయిని కూడా బాగానే చూసుకుంటున్నారు. వాళ్ళ ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో టైంకి వస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు, చెప్తున్నారు కూడా. మాకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తున్నారండి. ఓకే, సో ఢిల్లీ వెళ్దాం అనుకుని ఇక్కడికి వచ్చారు కదా, సో మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకున్నారు. అబ్బా కరెక్ట్ ప్లేస్కి వచ్చాను అని అనిపించిందండి సార్. అనిపించింది మంచి ప్లేస్కి వచ్చాం, బాగా చేశారని అయితే అనిపించింది. సో ఈ వీడియో ద్వారా చాలా మందికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మాలికలు అయ్యి ఉండొచ్చు, లేదు అంటే మీ కోడల కింద అయినా ఉండొచ్చు, మీ శీలాలు ఉండొచ్చు, మీ నాయకులు అయ్యి ఉండొచ్చు. సో ఎవరైనా సరే ఎక్కడికో ఢిల్లీ వెళ్ళడమో లేదంటే పూణే వెళ్ళడమో డార్కిలు పెట్టించుకోవడానికి అవసరం లేదు. మన తెలుగు వాళ్ళమే ఇక్కడ ఉన్నాం, మనమే చేస్తాం, తెలుగులోనే మాట్లాడుకుందాం. మీకు కావాల్సిన సర్జరీ చేయించి బడమా ఉన్నా చేస్తాము, బడమా లేకపోయినా చేస్తాం, సిగ్మాయిడ్ చేస్తాం, ఎస్ఆర్ఎస్ చేస్తాం, షేప్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది మీకు? మా దగ్గర రండి, చేయించుకోండి. ఇలాగే చాలామంది మా దగ్గర హ్యాపీగా ఉండి నొప్పి లేకుండా సర్జరీ చేసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా అలాగ అవ్వాలి అని అనుకుంటే ఇంకెక్కువ ఆలోచించొద్దు. విజే క్లినిక్స్, విజే ట్రాన్స్జెండర్ క్లినిక్ రండి. వైజాగ్లో ఉంది, ఎక్కడి నుంచి అయినా ఫ్లైట్లో ఉన్నాయి, డైలీ ట్రైన్స్ ఉన్నాయి. సో వచ్చి చేయించుకొని హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.